హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరన్ అండ్ ఇన్సెన్స్. సో ఈరోజు వచ్చేసరికి మన ట్రిప్లో ఇది డే 2 అనమాట. సో ఇప్పుడు మనం ఆలగడ్డలో ఉన్న ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంకి అయితే వచ్చాము. మన మణికంఠ స్వామి అయితే తీసుకొని వచ్చాడు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ శివాలయం ఒకటి ఉంది. అందులో ఉన్న శివలింగం వచ్చేసరికి కాశీ నుండి కొట్టుకొని వచ్చిందంట. అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ విగ్రహం ఉంది. కాశీ నుంచి దూరం వచ్చేసింది. ఈ వాటర్ కూడా అట్టు వచ్చినట్టు. ఈ వాటర్ ఇక్కడికి ఎట్లా వచ్చినా ఓన్ చేయదు వస్తానంటే స్నానం ఫోన్ ఈ స్వామి వచ్చేసరికి దక్షిణామూర్తి స్వామి అనమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందంట. సో మనం ఈ మణికంఠ స్వామికి అయితే చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. స్వామి మీరు కానీ ఈ వీడియో చూస్తుంటే వెరీ వెరీ థ్యాంక్స్. ఆళ్ళగడ్డ వచ్చేసరికి శిల్పకళకి చాలా ఫేమస్ అనమాట. మీరు చుట్టుపక్కల ఎటు చూసినా కూడా గ్రానైట్ మార్బుల్స్ తోటి శిల్పాలు అయితే చెక్కుతూ ఉన్నారు. మేమైతే నిన్న నైట్ స్టే చేసింది ఈ లాడ్జ్లోనే అనమాట. ఎస్వి గ్రాండ్ మణికంఠ స్వామి వాళ్ళది ఇది. నేను ఇక్కడ కింద పడుకున్నాను. సో ఇప్పుడైతే రూమ్ వెకేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎస్వి గ్రాండ్కి మేము ఫస్ట్ రావడం ఎక్కడికి వచ్చాం. బట్ ఇక్కడ లైట్ ఆఫ్లో ఉండేసరికి ఎవరు లేరు అనుకుని వెనక్కి వెళ్ళిపోయాం. బట్ యాదృచ్ఛికమో ఏంటో కానీ మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ అయితే ఫుల్ అయిపోయినాయి. మేము కూడా ఇవ్వమని అన్నారు. బట్ నేను మాల్లో ఉండేసరికి స్వామి ఇచ్చారు. స్వామికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవరైనా ఆలగడ్డలో స్టే చేసుకోవాలంటే ఇక్కడ ఎస్వి గ్రాండ్లో తీసుకోండి. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా నీట్గా ఉంది. సో మనమైతే ఇప్పుడు అహోబిలం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి వచ్చేసరికి మొత్తం 23 కిలోమీటర్స్ అయితే ఉంది అహోబిలం ఆలగడ్డ నుండి. ఈ 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చేసరికి దిగువ అహోబిలం వరకు. అక్కడి నుంచి మళ్ళీ మీకు ఒక 5 to 7 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట ఎగువ అహోబిలంకి. దారిలో మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇక్కడ పట్టలు పరిచేసి అట్లా పెట్టేస్తున్నారనమాట. అది కూడా హైవే మీద. సో అవేంటి అంటే జొన్నలు అనమాట. జొన్నలు అనేవి ఎండబెడుతున్నారు. సో అవి మంచు పడుతుంది కదా ఈ సీజన్లో. సో అందుకని పట్టలు కప్పేసి అలా పెడతారు. హాఫ్ రోడ్ మొత్తం కవర్ చేసేసారు అనమాట. రోడ్ అయితే చాలా బాగుందన్నమాట. ఈ 23 కిలోమీటర్స్ అసలు గుంతలు లేవు, ఏం లేవు. చాలా బాగుంది రోడ్ అయితే. ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. సో సో ఈ టెంపుల్ వచ్చేసరికి దిగువ అహోబిలం అనమాట, నరసింహస్వామి. సో మీకు ఎక్కడ చూసినా కూడా నరసింహస్వామి కనిపిస్తాడు. అహోబిలం మొత్తం నవనారసింహులు అవతారాలు కనిపిస్తాయి అన్నమాట. అది లైట్ బీకేస్తుంది పైన.
అసలు ఏమన్నా ఆర్కిటెక్చర్ అసలు అసలు స్తంభం లోపల మళ్ళీ స్తంభం ఉంది, బయట అంతా చిన్న చిన్న స్తంభాలు లాగా ఉందన్నమాట. సింగిల్ స్టోన్ స్ట్రక్చర్ అంతా అసలు చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫోటో సెషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి అనమాట. మనమేమో సెల్ఫీ సెషన్ స్టార్ట్ చేసాం ఇక్కడ. సో మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ పెద్ద అహోబిలం దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడే బైక్స్ ఆపేస్తారు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పైనే ఉంటుందన్నమాట. ఇది కూడా మనం వాక్ చేసి వెళ్ళొచ్చు, లేదంటే మనకు ఫ్రీ బస్ అయితే వస్తుంది. పంతులు గారు బండి అయితే వదులుతారా? ఇప్పుడు అక్కడి నుంచి బైక్స్ రావన్నమాట. సో ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలి. ఫ్రీ బస్ ఒకటి తిరుగుతూ ఉంటుంది, మనకు తొత్తర కదా కాబట్టి నడుచుకుంటూ వచ్చాం. సో దీన్ని ఎగువ అహోబిలం కానీ లేదంటే పెద్ద అహోబిలం అని పిలుస్తారు. సో ఇదే అనమాట ఆ బస్సు, అహోబిల జ్వాల విమానం అని చెప్పి రాసింది. సో ఇది ఫ్రీ బస్ అనమాట. ప్రతి 5 మినిట్స్కి ఒకసారి అటు ఇటు డ్రాప్ చేస్తూ ఉంటుంది. 4,000 అండి డోలీ, 4,000. అవి ఫ్రీ దర్శనం కోసం వెళ్ళడానికి వెళ్ళే స్టెప్స్ అనమాట. సో అటు వెళ్ళాలి. సో ఇది మొత్తం ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనమాట. ఇవాళ అయితే రష్ తక్కువ ఉంది. నిన్నైతే సాటర్డే కదా, నిన్నైతే ఫుల్గా ఉండేది. ఫ్రీ దర్శనం కొంచెం టైం పట్టేలాగా ఉంది. సో అందుకని ముందుకెళ్ళి 50 రూపీస్ టికెట్స్ 2 తీసేసుకొని క్యూలోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. సేమ్ అదే టైం పట్టింది, మేము కూడా వాళ్ళతో పాటే బయటకు వచ్చాం. సో మీకు మళ్ళీ డోలీలో ఉగ్రస్తంభం దగ్గరికి అయితే తీసుకెళ్లరు. కింద ఉన్న జ్వాల, వరాహ, మలోలా ఈ 3 ప్లేసెస్కే తీసుకెళ్తారు. అహోబిలం అని పేరు ఎలా వచ్చిందంటే, అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గుహ. సో ఆశ్చర్యకరమైన గుహలో వెళ్తున్న నరసింహస్వామికి అని అహోబిలేశ్వర స్వామి అని చెప్పి పిలుస్తారంట. సో మనం ఫస్ట్ అయితే అక్కడ ఎదురుగా కనిపిస్తున్న వరాహ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకొని వచ్చాం. అందరూ ఫస్ట్ జ్వాల నరసింహస్వామి దగ్గరికి వెళ్తారైతే మేము రివర్స్ ఆర్డర్లో ఫస్ట్ మలోలా దగ్గరికి వెళ్ళామన్నమాట. అసలు సైడ్ ఏం లేవు, మొత్తం అంతా కొండ కదా, కొంచెం అయినా స్లిప్ అయిందంటే చాలు ఇంకంతే కథం. ఆ పెద్ద ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు. 70+ ఉంటాయి, ఎలా నడుస్తున్నాడో ఏమో మరి. యాగంటి అహోబిలంతా ఇంక రిటర్నా? అట్లా వచ్చా అదంటే నీకు 20 కిలోమీటర్లు ఎక్కువ నడిచేది కాబట్టి హౌస్ ద జోష్ లో సార్, హై సార్ కాదు, లో సార్. ఉగ్ర నరసింహ, ఉగ్ర స్తంభమా? ఎక్కాక మళ్ళీ దిగా. ఓ ఉన్నారు అక్కడ జనాలు. అదే కొంచెం మంది వెళ్తారు. అరిగేలు తగ్గాలి కానీ.
జ్వాల. అంత కష్టపడుతుంది. సో ఇది వచ్చేసరికి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వాటర్ని ఏమంటారంటే రక్తకుండం అని చెప్పి పిలుస్తారనమాట. హిరణ్యకశిపుని చంపిన తర్వాత నరసింహస్వామి ఇక్కడే చేతులు కడుక్కున్నారంట. తాళం అయితే వేసింది, ఎవరన్నా ఉంటే వాటర్ తాగడానికి కూడా ఇస్తారంట. లేదంటే ఇక్కడ బయట ఒక ట్యాంక్ లాగా పెట్టిందనమాట, ట్యాప్ ఉంది, దాంట్లో తిప్పుకొని మనం బాటిల్ పట్టుకోవచ్చు. అసలు చాలా ఫ్రెష్ మినరల్ వాటర్ ఉన్నట్టే ఉన్నాయి వాటర్. ఉగ్ర నరసింహస్వామి రూట్ అయితే పైకి వెళ్ళాలి ఇంకా ఇక్కడి నుంచి. అస్సలు ఇందాక నుంచి అయినా కొంచెం అటు ఇటుగా స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ అసలు స్టెప్స్ ఏమి ఉండవు అనమాట. వెళ్దాం అనుకున్నాం కానీ ఈ బ్యాగులు వేసుకొని మళ్ళీ మా స్వామి మళ్ళీ బీపీ డౌన్ అయితే కష్టం అని చెప్పేసి వెళ్ళలేదు. ఏమో స్వామి, ఇదంతా నల్లమల్లే. ఇది ఉంది కదా తాడిపత్రి హైవే, అనంతపూర్ తాడిపత్రి గుంటూరు. ఆ రూట్ మాత్రం భలే ఉంది స్వామి, బండి కూడా చాలా బాగా. ఇప్పుడు వెళ్ళేదా ఘాట్ తగిలిద్ది ఇటా. మాకు 170 180 దాకా వస్తుంది స్వామి. ఆకుండా వెళ్తే యూట్యూబ్ ఆయన రావాలి. సంవత్సరం ఇంకా చాలా దూరం ఉంది. మీకు టైం పడుతుంది, ఇంకా ఒక 15 minutes 20 నిమిషాలు ఈజీ పడుతుంది. సో మన ముందు నడుస్తున్న ఈ స్వామి అయితే విజయవాడ నుంచి వస్తున్నారనమాట. ఈ స్వామి మహానంది యాగంటి చూసుకొని వాళ్ళైతే అహోబిలం చూసుకొని విజయవాడ రిటర్న్ అవుతారంట. ఈ స్వామి ఏపీ జెన్కోలో వర్క్ చేస్తారంట. సో మనకైతే అయ్యప్ప స్వామి ప్రతి దగ్గరికి ఒకళ్ళని తోడైతే పంపిస్తున్నాడు. ఇంక మేము ముగ్గురం కలిసి ఈ ట్రెక్ని అయితే కంప్లీట్ చేసాం. జాగ్రత్త.
వీళ్ళందరూ ఎట్టొచ్చారు? కర్రలైనా ఇప్పుడు గబక్క కర్ర మీద బరువు వేసారు అనుకో స్వామి, కర్ర జారింది అనుకో. మనం అటు వచ్చి మంచి పని చేసాం. సో మనం కిందకి వెళ్ళేలోపు మనకి రాధా మనోహర్ దాస్ స్వామి గారు అయితే కనిపించారనమాట. ట్రెక్ చేసే వాళ్ళకి కర్రలు అయితే ఇక్కడ ఇస్తారనమాట. 20 రూపీస్ తీసుకుంటారు, మళ్ళీ కర్ర రిటర్న్ ఇచ్చేయాలి. వారు ఇక్కడే ఉంటూ నరసింహస్వామిని సేవిస్తూ ఈ క్షేత్రంలో వచ్చిన వారందరికీ అన్నం పెడుతూ నరసింహస్వామికి దండం పెడుతున్నాడు. ఇది వినయం, ఇది విషయం, ఇది మనకు ఉండాలి. మనం చిన్నదాన్ని కూడా నేను అంటున్నాం, ఇది కావాలి. ఈ భావన అందరికీ ఉండాలి. ఈ ప్రపంచంలో మనం అందరం అతిథులము అనే అనేటువంటి విషయము, వాస్తవము మనం గ్రహించాలనే మనకు ఉపనిషత్తుల్లో చెప్పారు. ఈశావాస్యమిదం సర్వం యత్కించా జగత్యాం జగత్ తేన తంక్తేన భుంజీదామాకృత కస్విద్ధనం. అంటే ఏమిటి? ఈ జగత్తులో ప్రతిదీ భగవంతుడిదే, నీదేదీ లేదు. నదికి వెళ్ళామండి, నీళ్లు తీసుకున్నాము, సూర్యుడికి అర్పించాము. నీళ్ళు ఎక్కడి నుంచి తీసావు? అందులో నుంచి. మళ్ళీ ఎక్కడ పడ్డాయి? నువ్వేం తెచ్చావు? నరసింహదేవ భగవానికి, అహోబల నవనార సింహదేవ భగవానికి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. కార్డుల మంత్రం ఉంది, రోజు జపం చేయండి అన్న. అది ఏకాదశి పేపరు, పాటించండి. సో ఇంక అక్కడే సర్ది టైం అయిపోయింది. సో ఇంక అక్కడే నిత్య అన్నదాన సత్రంలో తిన్నామన్నమాట సర్ది. తర్వాత 520 రూపీస్ అనేది చందా అనేది రాసామన్నమాట అన్నదానం కోసం. సో నెక్స్ట్ అయితే మనం బ్రహ్మంగారి మఠానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో మనకి టైం ఇక్కడ వచ్చేసరికి 2 అవుతుందన్నమాట. సో మనం 4 లోపైన వెళ్ళాలి. ఇక్కడ నుంచి దాదాపు 90 కిలోమీటర్స్ వరకు ఉందన్నమాట. సో మనం మఠం వెళ్ళేసరికి 4 o'clock అవుతుంది. సో అందుకని భైరవకోన అయితే స్కిప్ చేసాం. సో ఈసారి సపరేట్గా భైరవకోన ట్రిప్ అనేది వేస్తాం ఈ ఒక 10 daysలో. మధ్యలో కాసేపు వాన అయితే పడింది. మేము రెయిన్ కోట్స్ తీసుకెళ్ళాం కాబట్టి కొంచెం సరిపోయింది, లేదంటే ముద్దు అయిపోయేవాళ్ళం అనమాట. బ్రహ్మంగారికి మఠానికి వెళ్ళి ఘాట్ రోడ్లో అనమాట ఇది జరిగింది. కొత్త కారు ఇవాళ తీసుకొచ్చి పూజ చేయించుకోవడానికి వస్తున్నారనమాట. సో స్కూటీ అనేది ఆపోజిట్లో వచ్చి గుద్దేసింది. ఆయన మాల వేసుకుని ఉన్నాడు స్కూటీ అతను. చాలా ఫాస్ట్గా వస్తున్నారని చెప్పారు. మరి అది ఎంతవరకు మరి తెలియదు. మొత్తానికి మఠం కూడా రీచ్ అయ్యామా. పుస్తకాలు ఏడన్నా కనిపిస్తే చెప్పు. పుస్తకాలు
సో మనం బ్రహ్మంగారి మఠంలో దర్శించుకున్న తర్వాత ఇది బ్రహ్మంగారి జీవ సమాధి అనమాట. సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పక్కనే ఉన్న ఈశ్వరమ్మ మఠానికి అయితే వెళ్ళామన్నమాట. నిన్ను తమిళనాడు తీసుకొని పోదాం అనుకుంటుంటే సో మనం ఇంక బ్రహ్మంగారి మఠం దగ్గర నుంచి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. అక్కడ నుంచి పోరుమావిళ్ళ, కొమరోలు మీదుగా బేస్తవారపేట, గొట్లగట్టు, పొదిలి అలా రీచ్ అయిపోయాం. సో నెక్స్ట్ మనకి భైరవకోన ట్రిప్ వీడియో అయితే వస్తుంది 10 డేస్లో. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. స్వామి శరణమయ్యప్ప.